విధంగా ఎన్ని మాటలు అన్నాడో 10 సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత అంతేందుకు వచ్చిన తర్వాత అంతా ఏర్పాటు అయిపోయిన తర్వాత 14 మంది కుటుంబ సభ్యులను తీసుకుపోయి కాలు మొక్కి సోనియా గాంధీని కలిసి వచ్చింది మర్చిపోయిండు. పార్టీని మెర్జ్ చేస్తున్నాను, ఇవన్నీ పక్కకు పెట్టు. మెర్జ్ చేసినా చేయకుండా మేము పెద్ద పట్టించుకోలే. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి లక్షలాది మంది దళితులను మోసం చేసినావు. మెడ నరుక్కుంటా నువ్వు దళితుని గీయకపోతే. ఈరోజు ఇలా తెలంగాణ రోజులా నువ్వు ఇలా 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నువ్వు మాట్లాడిన మాటలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు మీ అందరికీ తెలుసు అతను నిజస్వరూపం. ఎల్లుండితోనే ఆ పార్టీ దుకాణం క్లోజ్ అవుతున్నది. క్లోజే కాదు, ఆ పార్టీలో ఎవరు ఉన్నారు ఉన్న ఈ కుటుంబ సభ్యులు కూడా జైల్లోనే ఉంటారు. ఎందుకంటే వీరు చేసిన మోసాలు అవినీతి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోవాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఈరోజు ఆయన మాట్లాడింది కాబట్టి ఆయన తెలంగాణ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తే మోకారెత్తులేనోడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏం అభివృద్ధి చెప్పినావు? ఎస్ఎల్బిసి సొరంగం ఇవాళ శ్రీశైలం నీళ్లు మా నల్గొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా 1350 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇంకొక 1000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుండే. దాన్ని ముట్టుకోలేదు. 2014 ఎన్నికలప్పుడు వచ్చి కుర్చీ చేసుకొని కూర్చొని సొరంగం పూర్తి చేస్తా, ఇది వస్తే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మాయమవుతుంది, శాస్త్రీయంగా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, మన కరువు కాలంలో కూడా శ్రీశైలంకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవచ్చని ఆ సొరంగాన్ని నేను సాంక్షన్ చేయించుకున్న. ఆ రోజు 10 సంవత్సరాల 10 కిలోమీటర్లు కూడా తొమ్మలే. అవసరం లేని కాళేశ్వరాన్ని కట్టి 90,000 ఎకరాలు కూడా ఇవ్వకుండా 1,2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 26,000 కోట్ల వడ్డీ కట్టుకుంటా మేడిగడ్డ బ్యారేజీ అప్పుడే కూలిపోయింది. అది ప్రపంచంలో వింత అంటే ప్రపంచంలో వింత 3 ఏళ్ళకే కూలిపోయింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇవాళ మొన్న మాకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఈ 3 డ్యాములు మీరు రిపేర్ చేసినా ఏం చేసినా మేము ఉంటామని గ్యారంటీ ఇవ్వలేము అని దేశంలో ఉన్న నిపుణులందా ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు రిపోర్ట్ ఇచ్చిపోయింది. ఆ క్యాబినెట్ మినిస్టర్ల దగ్గర అందరి దగ్గర ఆ నోటు ఉన్నది. అంటే అలాంటి ఆయన అభివృద్ధి చేసిందంట, మేమేదో అడ్డుకున్నామంట. అన్నో రకాలుగా అభివృద్ధి చేస్తే మేము అడ్డుకుంటున్నాం అని చెప్పి మాట్లాడి ఇలా 1000 కోట్లు దోసుకొని రైతు బంధు అని చెప్పిండు. ఆయన రుణమాఫీ 1,00,000 రూపాయలని చెప్పిండు. ఆ 1,00,000 రూపాయలని 7 విడతలుగా వేస్తే అది బ్యాంకు వాని వడ్డీకి సరిపోయింది తప్ప ఏ రైతు బాగుపడలే. 600 ఎకరాలున్న మల్లారెడ్డికి వచ్చింది, 5,000 ఎకరాలున్న మయం రామేశ్వరరావుకి వచ్చింది, 400 ఎకరాలున్న కేసీఆర్ కూడా రైతు బంధు వచ్చింది. ఏ పేద రైతుకు బాగుపడ్డాడు? హైదరాబాద్ శివార్లో 50 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళు కన్వర్షన్ చేసుకోకుంటే వాళ్ళకు కూడా రైతు బంధు వేసిండు. అసలు పేదలకు సంబంధించిన గవర్నమెంట్ స్కూళ్ళు బంద్ చేసి టీచర్లను 70,000 మంది రిటైర్ అయితే ఒక డిఎస్సి పెట్టకుండా మొత్తం ప్రైవేట్